హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ముందుగా మన లవ్లీ వ్యూయర్స్ అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఈరోజు కథ ద డెవిల్ డాన్ ఎపిసోడ్ 30. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ విభిన్నమైన కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, ఫ్లాట్లో ఉన్న స్పై కెమెరాలు ఆరుహి సాక్షికి కనిపించట్లేదు, కానీ రణధీర్కి వాళ్ళిద్దరూ కనిపిస్తున్నారు. ఆరుహి, నువ్వు మళ్ళీ మోసపోయావు. రణధీర్ గట్టిగా నవ్వుతున్నాడు. ఒకరోజు క్రితం ఆరుహి సాక్షి నైట్ షిఫ్ట్లో ఉన్నారు. రణధీర్ తన క్యామ్లో వాళ్ళ ఫ్లాట్ అంతా ఒకసారి చూసి సాక్షి కూడా డ్యూటీకి వెళ్ళిందని కన్ఫర్మ్ చేసుకున్నాక తన పర్సన్కి కాల్ చేశాడు. గుడ్ ఈవినింగ్ బాస్. గుడ్ ఈవినింగ్. లాస్ట్ టైం నువ్వు ఫిక్స్ చేసిన స్పై కెమెరాలన్నీ వేరే ప్లేస్కి చేంజ్ అయ్యి, వాళ్ళిద్దరూ చూడలేని, డిటెక్ట్ కూడా చేయలేని ప్లేస్లో. డూ ఇట్ ఇమీడియట్లీ. ఓకే సార్. ఫోన్ పెట్టేసి వెంటనే సాక్షి ఫ్లాట్కి చేరుకున్న ఆ వ్యక్తి తన దగ్గర ఉన్న డూప్లికేట్ కీతో లాక్ ఓపెన్ చేసి స్పై కెమెరాలను వేరే సీక్రెట్ ప్లేస్కి, కెమెరా డిటెక్టర్కి కూడా రీచ్ అవ్వని ప్లేస్లో చేంజ్ చేసి రణధీర్కి కాల్ చేశాడు. సార్, పని పూర్తయింది. మీరు చెప్పినట్టే చేశాను. వెల్ డన్. యూ విల్ గెట్ ద మనీ. త్వరగా అక్కడి నుండి వెళ్ళు. ఓకే సార్. లాక్ చేసి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. ప్రస్తుతం రణధీర్ జరిగింది గుర్తు చేసుకుని నవ్వుతూ స్క్రీన్ వైపు తిరిగి చూశాడు. మై డియర్ ఆరుహి, నీకు రణధీర్ చక్రవర్తి గురించి పూర్తిగా తెలియదు. నో బడీ కెన్ ఫూల్ మీ. కెమెరాలు తీసేసినందుకు చాలా హ్యాపీ. ఇప్పుడు ఫ్రీగా ఉండొచ్చు. కానీ మన ఇంట్లోకి ఎంత ఈజీగా వచ్చేళ్తున్నాడు అసలు. మనకి కొంచెం కూడా డౌట్ రాకుండా ఈరోజు అన్ని లాక్స్ మార్చేస్తాను అంది సాక్షి. అది విన్న రణధీర్ నవ్వుకున్నాడు. సాక్షి, నువ్వు ఈ రణధీర్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. నేనెప్పుడు 2 అడుగుల ముందుంటాను. మీరు కావలసిన కీస్ మార్చుకోండి. నేను మీ ఇంట్లోకి రాకుండా మీరు ఆపలేరు అన్నాడు. అమ్మయ్యా, ఇప్పుడు ఎంత రిలీఫ్గా ఉందో. ఇక ఫ్రీగా ఉండొచ్చు, ఏ భయం, టెన్షన్ లేకుండా. తన గుండెల్లో పెద్ద భారం దిగిపోయినట్టుగా చాలా తేలికగా అనిపించింది ఆరుహికి. రణధీర్ సార్లో మార్పు వస్తుందనుకుంటా, అందుకే కెమెరాలు తీసేశాడు. అంత లేదు, అతను మహామొండి. అంత ఈజీగా మారడు. నువ్వు ఎక్కువగా ఊహించుకోకు. ఒకవేళ మారితే, నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే, అప్పుడు నీ లైఫ్ చాలా బాగుంటుంది. యూ విల్ బీ వెరీ హ్యాపీ. ఐఎమ్ ఆల్సో హ్యాపీ. సాక్షి, నీకు పిచ్చి పట్టింది. అతను మారినా కూడా నా లైఫ్లో అతనికి ప్లేస్ లేదు. లైఫ్ లాంగ్ ఒంటరిగా ఆయన ఉండిపోతాను, కానీ అలాంటి పిచ్చివాడిని చచ్చినా నేను పెళ్లి చేసుకోను. అర్థమైందా? అదంతా వింటున్న రణధీర్ కళ్ళు చిన్నవి చేసి చూస్తూ, నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ప్రేమ, పెళ్ళికి నా లైఫ్లో ప్లేస్ లేదు. బట్ ఐ వాంట్ యూ. ఐ వోంట్ లీవ్ యూ అనుకున్నాడు కోపంగా. సరేలే, డోంట్ గెట్ మ్యాడ్. చిన్నగా నవ్వుతూ అంది సాక్షి. నీకు నవ్వొస్తుందా? నువ్వు ఆ రణధీర్ని ఫేస్ చేయాల్సి వస్తే నీకప్పుడు తెలుస్తుంది. అలాంటి వాడు దొరికితే అది ఎంత టార్చరో అప్పుడు అర్థమవుతుంది నీకు అంది ఆరుహి చిరు కోపంగా. ఈ జన్మకి అలాంటి వాడు నాకు దొరికి ఛాన్స్ లేదులే. నాకు నా ప్రణయ్ ఉన్నాడు. ఐ లవ్ హిమ్ సో మచ్ అంది సాక్షి ఆరుహి నవ్వుతూ చూసి. యా సో లక్కీ. మీ ఇద్దరి పేరు చాలా బాగుంటుంది అంది. నిజంగానా? ఉత్సాహంగా అడిగింది సాక్షి. ఆరుహి నవ్వుతూ తల ఊపి, నువ్వు ప్రణయ్ సార్ త్వరగా పెళ్లి చేసుకొని న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తే అందరికంటే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని నేనే. త్వరగా పెళ్లి చేసుకోండి ఆరుహి అంటుండే. సాక్షి బ్లష్ అవుతూ, మోస్ట్లీ ఈ ఇయర్లో అయిపోతుంది. తన ఇంట్లో మా విషయం చెప్తా అన్నారు అంది. సూపర్. సరేలే, ఇక వెళ్ళి పడుకో. ఇప్పటికే చాలా లేట్ అయింది అంది ఆరుహి. కెమెరా లేవు కదా, ఇక ఫ్రీగా ఉండు. గుడ్ నైట్. తనని హగ్ చేసుకుని వదిలి సాక్షి తన రూమ్కి వెళ్ళగా ఆరుహి తన రూమ్లోకి వచ్చింది. కెమెరా లేవు కాబట్టి ఇక నేను నాకు నచ్చినట్టుండొచ్చు, ఎప్పటిలా డ్రెస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అని అనుకుంటూ తన డ్రెస్ విప్పబోయి మళ్ళీ ఏమనిపించిందో ఏమో ఆగిపోయింది ఆరుహి. రణధీర్ చైర్లో కూర్చొని పెదవులపై దరహాసంతో తన వైపే తీక్షణంగా చూస్తున్నాడు. ఇప్పుడు కెమెరాలు లేకపోయినా రూమ్లో డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ధైర్యం చేయలేదు ఆరుహి. గత సంఘటనల తాలూకు భయం వల్ల తన డ్రెస్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది చేంజ్ చేసుకోవడానికి. రణధీర్ నవ్వుకున్నాడు. షీ లెర్న్ ద లెసన్. గుడ్ ఫర్ యూ, బట్ నాట్ ఫర్ మీ. గుడ్ నైట్. సీ యూ టుమారో. కెమెరా ఆఫ్ చేసి బెడ్పై వాలిపోయి సీలింగ్ వైపు చూస్తున్నాడు రణధీర్. అతని మైండ్లో ఎన్నో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. గుండెల్లో అగ్ని జ్వాలలు చెలరేగుతున్నాయి.
ఆరుహిపై అతనికి ఉంది వ్యామోహమో ఇష్టమో ప్రేమో అతనికి తెలియదు. కానీ ఆమెని తన సొంతంగా భావిస్తున్న రణధీర్ ఆరుహి మరో అబ్బాయితో క్లోజ్గా ఉండడు. అస్సలు భరించలేకపోతున్నాడు. అది కోపం రూపంలో ఆరుహిపై వెళ్ళగక్కుతున్నాడు. ఆలోచనలతో ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు. ఉదయం 10 గంటలు. ఆరుహి సాక్షి రెడీ అయిపోయి కాలేజ్కి వెళ్ళడానికి బయటకు వచ్చేసరికి సిద్ధు తన కార్ని ఆనుకుని స్టైల్గా నిల్చుని వెయిట్ చేస్తూ కనిపించాడు. అతని ఫ్లాట్ దగ్గర చూసి ఆరుహి సాక్షి టెన్షన్గా మొహాలు చూసుకుని అతని దగ్గరికి పరిగెత్తారు. సిద్ధు, నువ్వేంటిక్కడా? ఎందుకొచ్చావు? గాబరాగా అడిగింది ఆరుహి. నా ఫ్రెండ్స్ని పిక్ చేసుకుందామని వచ్చాను. కమ్ గెటింగ్ అంటూ ఆరుహి కోసం ఫ్రంట్ డోర్ ఓపెన్ చేశాడు. ముందు నువ్వు కూర్చో సిద్ధు, కార్ త్వరగా తీ. తొందర పెడుతూ కారులో కూర్చుంది ఆరుహి. డ్రైవింగ్ సీట్లో కూర్చున్న సిద్ధు సాక్షి వెనకాల సీట్లో కూర్చోగా కార్ స్టార్ట్ చేసి రోడ్డు మీదకి దూకించాడు. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? తన వైపు క్వశ్చన్ మార్క్ వేస్తూ చూస్తూ అడిగాడు సిద్ధు. ఎందుకంటే ఏం చెప్పను, ఆ డెవిల్ చూస్తాడేమో అని. నాకేమైనా పర్లేదు, నా వల్ల నీకేమైనా అయితే నన్ను నేను క్షమించుకోలేను సిద్ధు మనసులో అనుకొని అతని వైపు చూసి. ఎందుకంటే పక్క ఫ్లాట్స్ వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని. మేమిద్దరేమో ఉంటున్నాం కదా, నువ్వు వస్తూ పోతూ ఉంటే మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు అని చెప్పింది ఆరుహి. ఈ టెన్షన్ అంతా పక్క ఫ్లాట్స్ వాళ్ళ గురించా? డోంట్ కేర్ అబౌట్ దెమ్ ఆరుహి. వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అవసరం ఉంది సిద్ధు. మేముండేది రెంట్కి. ఓనర్స్కి ఎవరైనా మా గురించి బ్యాడ్గా చెప్తే ఫ్లాట్ వెకేట్ చేస్తారు. అందుకే ఇంకోసారి రాకు ప్లీజ్. మేము ఆటోలో కానీ క్యాబ్లో కానీ వస్తాం. ట్రై టు అండర్స్టాండ్ రిక్వెస్టింగ్గా అంది ఆరుహి. వెకేట్ చేస్తే చేయించని, నో ప్రాబ్లం. హ్యాపీగా మా విల్లాలో ఉండండి. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కుక్ కూడా ఉంటుంది. మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఇద్దరే హ్యాపీగా ఉండొచ్చు. మన కాలేజ్కి దగ్గరే విల్లా కూడా. ఎప్పటి నుండో చెప్తున్నాను మీకు, మీరే యాక్సెప్ట్ చేయట్లేదు అన్నాడు నిట్టూరుస్తూ. మాకు లగ్జరీ విల్లా కన్నా ఇలా సింపుల్ ఫ్లాట్లోనే కంఫర్ట్గా ఉండగలుగుతాం సిద్ధు. పైగా అలా ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? అండ్ నీపైన డిపెండ్ అవ్వడం మాకు ఇష్టం లేదు కూడా అంది సాక్షి. అవునన్నట్టుగా తలూపింది ఆరుహి. మీ నేచర్ అండ్ సింప్లిసిటీనే నాకు బాగా నచ్చుతుంది. ఈ జనరేషన్లో మీలాంటి అమ్మాయిలు చాలా రేర్. సిద్ధు మాటలకు చిన్నగా నవ్వుకున్నారు సాక్షి ఆరుహి. మరోవైపు రియాన్తో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారన్నది ఇమ్రాన్ కాల్ చేయడంతో లిఫ్ట్ చేశాడు. సార్, వాడి ఫోటో మీకు సెండ్ చేశాను. పేరు సిద్ధు, ఆరుహి మేడం క్లాస్మేట్. ఓకే ఇమ్రాన్. ఫోన్ పెట్టేసి వాట్సాప్ ఓపెన్ చేశాడు రణదీప్. సాక్షి ఫ్లాట్ ముందు కార్ని ఆనుకొని వెయిట్ చేస్తున్న సిద్ధు ఫోటో, ఆరుహి కోసం నవ్వుతూ డోర్ ఓపెన్ చేస్తున్న ఫోటో కనిపించాయి. సిద్ధుని తదేకంగా చూస్తున్న రణధీర్ కళ్ళు ఏదో గుర్తొచ్చినట్టుగా ముడిపడ్డాయి. వీడు వాడే. ఎస్, సిద్ధు. సిద్ధాంత్ చౌదరి, బ్రదర్ ఆఫ్ పరీక్షిత్ చౌదరి. రణధీర్ మొహం ప్రతీకార జ్వాలలతో ఎర్రగా మారి ప్లేట్లో ఉన్న చెయ్యి పిడికిలి బిగుసుకుంది. అదంతా గమనిస్తున్న రియాన్ టెన్షన్గా చూస్తూ, ఏమైందన్నయ్య, మళ్ళీ ఏదైనా ప్రాబ్లమా అని అడిగాడు. అన్నట్టుగా చిన్నగా తలాడించి ఫోన్ లాక్ చేసి పక్కన పెట్టాడు. ఎందులో ప్రాబ్లం అన్నయ్య? మన కంపెనీస్లోనా, హోటల్స్లోనా? పర్సనల్, డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అన్నాడు రణధీర్ గంభీరమైన వదనంతో. ఆరుహి గురించా? రియాన్ అడుగుతుంటే మౌనంగా తింటున్నాడు రణధీర్. ఏమైంది తనకి? మళ్ళీ పారిపోయిందా? నువ్వేమైనా చేశావా? రణధీర్ సీరియస్గా చూసి, డోంట్ ఇరిటేట్ మీ, ఐ డోంట్ వరీ అన్నాడు. రియాన్ అసహనంగా చూశాడు. వరీ అవ్వకుండా ఎలా ఉంటానన్నయ్య? నువ్వు ఆ అమ్మాయి పట్ల పిచ్చివాడు అవుతూ ఆ అమ్మాయిని పిచ్చిదాన్ని చేస్తున్నావు. షీఈ్ వెరీ ఇన్నోసెంట్ అన్నయ్య. తను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. తన మీద నీకు ప్రేమ ఉంది, అది యాక్సెప్ట్ చేయవు. ఈషాలా ఉన్నందుకు తను ఇష్టపడుతున్నావో లేదా ఈషాలా ఉన్నందుకు ఆరుహి మీద రివెంజ్ తీర్చుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదన్నయ్య. లీవ్ ద పాస్ట్. ఆరుహిలో ఈషాన్ చూడకు. తన మీదున్న కోపాన్ని ఆరుహి మీద చూపించకు. నీకు ఆరుహి మీద ప్రేమ ఉంటే కూల్గా ఎక్స్ప్రెస్ చేయి. డోంట్ టాక్ నాన్ సెన్స్ రియాన్. నాకు ఆరుహిపై ప్రేమ లేదు అని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? తను నన్ను అవమానించినందుకు తనపైన రివెంజ్ తెచ్చుకుంటున్నాను, దట్స్ ఇట్. మరో మాటకు తావు లేకుండా లేచి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళాడు రణధీర్. రియాన్ బాధగా చూస్తున్నాడు. నేను నీ తమ్మున్నయ్యా, నువ్వు నన్ను మోసం చేయలేవు. నాకు తెలుసు నువ్వు ఆరుహిని ప్రేమిస్తున్నావు. కానీ పాజిటివ్లో ఒకసారి బ్రేక్ అయిన నీ హార్ట్ ఆ ప్రేమని ఒప్పుకోలేకపోతుంది.
ఆరోహి నిన్ను రిజెక్ట్ చేయడం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నావు. ఈశాల ఆరోహి కూడా నీకు దూరం అవుతుందేమో అని పిచ్చివాడివైపోతూ పాపం ఆరోహిని కూడా ఇబ్బంది పెడుతున్నావు. నువ్వు కూడా మెంటల్గా చాలా డిస్టర్బ్ అవుతున్నావు. ప్రేమ ఒక మంచివాడిని పిచ్చివాడిగా మార్చగలదు. అదే ప్రేమ ఒక పిచ్చివాడిని మంచివాడిగా మార్చగలదు. ఈషా మీద ప్రేమతో పిచ్చివాడమైన నిన్ను ఆరోహి మీద ప్రేమ మంచివాళ్ళ మారుస్తుందని నాకు హోప్ ఉంది. చూద్దాం ఈ కథ ఎటు వెళ్తుందో. భారంగా నిట్టూరుస్తూ తినాలి అనిపించక హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళాడు రియాన్. రణధీర్ అప్పటికే కారులో ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సిద్ధు కాలేజ్ ముందు ఆగింది. కారు దిగిన ఆరోహి సాక్షులకు కాలేజ్ ఎంట్రన్స్లోనే సిద్ధు ఫోటోతో ఉన్న హోర్డింగ్స్ దర్శనమిచ్చాయి. సిద్ధు మైక్ పట్టుకుని పాడుతున్నట్టు ఉన్న ఫోటో కింద సిద్ధాంత్ చౌదరీస్ మ్యూజిక్ కాన్సర్ట్ @నోవోటల్ అని ఉన్న హోర్డింగ్ చూసి అమితంగా సర్ప్రైజ్ అయ్యారు ఆరోహి సాక్షి. సిద్ధు, వాట్ ఈస్ సర్ప్రైజ్? టుమారో నీ మ్యూజికల్ పర్ఫార్మెన్స్ ఉందా? ఐఎమ్ సో ఎక్సైటెడ్ అంటూ చెయ్యందించిన ఆరోహి చేయి పట్టుకుని తని హక్ చేసుకున్నాడు సిద్ధు ఎక్సైట్మెంట్లో. ఆరోహి వెంటనే మెల్లిగా అతన్ని విడిపించుకుంది. అమేజింగ్ సిద్ధు, చాలా హ్యాపీగా ఉంది. సాక్షి అతన్ని హక్ చేసుకుని వదిలింది. సిద్ధు తన పాకెట్లో నుండి కాన్సర్ట్ టికెట్ తీసి ఇద్దరి చేతుల్లో పెడుతూ టుమారో నైట్ 7కి స్టార్ట్ అవుతుంది అని చెప్పడంతో సాక్షి ఆరోహి మొహాలు చూసుకున్నారు. కానీ సిద్ధు, ఇది మా డ్యూటీ టైం అంది ఆరోహి. నాకేం తెలీదు, మీరు రావాల్సిందే. అసలు ప్లాన్ చేసింది మీకోసం. చాలా గ్రాండ్గా ఉండబోతుంది. యు విల్ లవ్ ఇట్. ఆరోహి వైపు మెరిసిపోతున్న కళ్ళతో చూస్తూ అన్నాడు సిద్ధు. నాకేం ప్రాబ్లం లేదు, నాకు లీవ్ ఇస్తారు. ఆరోహి, నువ్వు ట్రై చేస్తే తప్పకుండా ఇస్తారు అంది సాక్షి. రణధీర్ సార్ని అడగాలి, ఏమంటారు అంది ఆరోహి ఆలోచిస్తూ. రణధీర్ చక్రవర్తి? సిద్ధు కనుబొమ్మలు ముడిపడ్డాయి. అవును, అతనికి తెలుసా అని అడిగింది ఆరోహి ఆశ్చర్యంగా. ఎందుకు తెలీదు, మా అన్నయ్యకి బిజినెస్ కాంపిటీటర్ అతను. సో నీ స్ట్రిక్ట్ బాస్ అతనేనా? అవును, నీరసంగా అంది ఆరోహి. నీకు అతని దగ్గర వర్క్ చేయడం ఇష్టం లేకపోతే లీవ్ దట్ జాబ్ ఆరోహి. మా కంపెనీలో నీకు జాబ్ రిఫర్ చేస్తాను అని చెప్పి ఆమె ఏం సమాధానం చెప్తుందో అని తన మొహంలోకి ఆతృతగా చూస్తున్నాడు సిద్ధు. థ్యాంక్స్ సిద్ధు, బట్ జాబ్ ఇప్పుడు వదిలేసి వచ్చేయలేను ఆరోహి అంటుంటే. ఎందుకు? మీ బాస్కి ఫ్లాట్ అయ్యావా ఏంటి? కళ్ళెగరిస్తూ అడిగాడు. పక్కన నవ్విన సాక్షి ఆరోహి ఇచ్చిన సీరియస్ లుక్కి నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని నవ్వుని కంట్రోల్ చేసుకుంది. వాళ్ళిద్దరి రియాక్షన్స్ని డీప్గా గమనిస్తూనే ఉన్నాడు సిద్ధు. అదేం లేదు సిద్ధు, నేను జాబ్లో జాయిన్ అయ్యి కొన్ని రోజుల కదా అయింది. నా బ్యాడ్ టైంలో ఒక ఛాన్స్ ఇచ్చారు వాళ్ళు. నా స్వార్థం కోసం వదిలేలేను అని అబద్ధం చెప్పింది నిజం చెప్పలేక. అంతేనా? ఇంకా ఏమైనా? అసలే మీ బాస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అండ్ చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. సంథింగ్ ఏదైనా ఉందా? ఆరోహి నుండి నిజం తెలుసుకోవడానికి ఆరా తీస్తున్నట్టుగా అడుగుతున్నాడు సిద్ధు. సిద్ధు, ప్లీజ్ స్టాప్ ఇట్. అలాంటిదేం లేదు. ఈజ్ జస్ట్ మై సుపీరియర్, అంతకుమించి ఏం లేదు. ఆరోహి మాటలు విన్న సిద్ధు మొహం వికసించింది. పెదవులపై చిరునవ్వు చేరింది. ఓకే కూల్, ఐ వాజ్ జస్ట్ కిడ్డింగ్. టుమారో మాత్రం కాన్సర్ట్ అస్సలు మిస్ అవ్వకూడదు. నువ్వు రాకపోతే మీ హోటల్కి వచ్చి మరీ తీసుకొస్తా. బాయ్, నేను ప్రాక్టీస్ చేసుకోవాలి. సిద్ధు వెళ్ళిపోగా ఆరోహి సాక్షి తల మీద ఒక్కటిచ్చింది. అప్పటిదాకా నవ్వుని కంట్రోల్ చేసుకున్న సాక్షి గట్టిగా నవ్వేసింది. సిద్ధు అలా అనేసరికి నవ్వొచ్చింది. బట్ కరెక్ట్గా గెస్ చేశాడు కదా నవ్వుతూ అన్న సాక్షి. ఆరోహి సీరియస్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంటే తన వెనుకే వెళ్ళి మెడ చుట్టూ చేయి వేసి పట్టుకుంది. సారీ, ఇంతకీ రణధీర్ సార్కి ఏం చెప్పబోతున్నావు అని అడిగింది. ఆయనకు సిద్ధు గురించి తెలిసింది కాబట్టి నేను కాన్సర్ట్ అని చెప్పలేను. కాలేజ్ అసైన్మెంట్ ఉందని చెప్తాను. దట్స్ బెటర్ అంది సాక్షి క్లాస్ లోపలికి నడుస్తూ. సాయంత్రం 6 గంటలు కావడానికి 10 నిమిషాలుంది. ఆరోహి హోటల్కి చేరుకుంది. అప్పటికే హోటల్కి వచ్చేసిన రణధీర్ ఆరోహి రాక కోసం ఎదురు చూస్తూ తన స్క్రీన్పై రిసెప్షన్ సీసీ క్యామ్లో చూస్తున్నాడు. ఆరోహి స్క్రీన్లో ప్రత్యక్షం అవ్వగానే అతని మొహంలో చిరునవ్వు వికసించింది. 5 నిమిషాల్లో కాఫీతో అతని క్యాబిన్ లోపలికొచ్చింది. గుడ్ ఈవినింగ్ సార్. ఆరోహి కాఫీ ఇవ్వగా దాన్ని అందుకుని టేబుల్ మీద పెట్టి లేచాడు రణధీర్ ఆమెని తీక్షణంగా చూస్తూ. అతను లేవగానే ఆరోహి అడుగు వెనక్కి వేసి, సార్ అక్కడే ఉండి మాట్లాడండి అంది కఠినంగా. నీ పిల్ల బెదిరింపులు నా దగ్గర కాదు. ఆరోహి చేతిని పట్టుకుని గోడకు ఆనించి ఆమెను 2 చేతుల మధ్య గోడకు లాక్ చేశాడు. చిరాగ్గా చూస్తున్న ఆమె కళ్ళలోకి చూస్తూ ఆమె చెక్కిలిపై వేలితో రాస్తూ, ఐ గేవ్ యూ 1 నైట్ ఆఫర్ రైట్ అన్నాడు.
ఐ ఆల్రెడీ రిజెక్టెడ్ దట్. నాకు మీ మనీ మీద ఇంట్రెస్ట్ లేదు అండ్ నేను ఈ విధంగా మనీ సంపాదించాలనుకోవడం లేదు. సూటిగా చూస్తూ బదులిచ్చింది ఆరుహి. బట్ ఐ వాంట్ యూ అట్ ఎనీ కాస్ట్. ఆమెకు మరింత దగ్గరగా జరిగాడు రణధీర్. ఆమె ఎత్తైన ఈద అతని చెస్ట్ని శృతి మెత్తగా తాకుతుంది. ఒక చేతిని గోడపై ఉంచి ఆరుహి మొహం మీద తన మునివేళ్లతో తాకుతున్నాడు. అతని స్పర్శ చాలా ఆకర్షణీయంగా ఉంది. డూ యూ ఫీల్ మై టచ్? ఆమె కళ్ళలోకి చూస్తూ ఇంటెన్స్ వాయిస్తో అడిగాడు రణధీర్. ఆరుహి తల అడ్డంగా ఊపింది నో అని. రణధీర్ చెయ్యి ఆమె నడుముని చేరింది. చీరచాటు ఆమె నడుముని నిమురుతూ మరి ఇప్పుడు అని అడిగాడు. ఆరుహి తల అడ్డంగా ఊపింది కాని అతని స్పర్శ ఆమె దేహంలో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఎంత వద్దనుకున్నా చేతులు రెండు పిడికిలి బిగించి తనలో కలుగుతున్న అలజడిని కంట్రోల్ చేసుకుంటుంది. ఆమెలోని అలజడి వేగవంతమైన ఆమె హార్ట్బీట్ ద్వారా రణధీర్కి తెలుస్తూనే ఉంది. రణధీర్ ముందుకు వంగి ఆమె మెడ వంపులో పెదవులు ఆనించాడు. అతని వేడి శ్వాసని భరించలేకపోయింది ఆరుహి. రణధీర్, డోంట్ డూ దట్ అంది గొంతు పెగల్చుకొని. ఐ వాంట్ టు లవ్ యూ ఎవ్రీ నైట్ బట్ విత్ యువర్ పర్మిషన్ అండ్ యూ హ్యావ్ టు గివ్ ఇట్ అన్నాడు. అతని మాటలు విన్న ఆరుహి నిర్ఘంతపోయింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అలా జరగదు అంటూ రెండు చేతులతో అతన్ని గట్టిగా నెట్టేసింది. ఖచ్చితంగా జరుగుతుంది. రణధీర్ ఆమెను మళ్ళీ దగ్గరికి లాక్కుని ఫర్గెట్ ద డీల్, ఐ హ్యావ్ న్యూ వన్ అన్నాడు. ఆరుహి షాకింగ్గా చూస్తూ ఏంటి మీ ఉద్దేశం అంది. నీ లైఫ్లోని 1 year డే అండ్ నైట్స్ నాకివ్వు. ఐ వాంట్ యూ ఫర్ 1 year, దట్ టు ఫర్ 5 crores ఆఫ్ మనీ. ఊహించని అతని డీల్కి ఆరుహి మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? రణధీర్ 1 year డీల్కి ఆరుహి ఎలా రెస్పాండ్ అవుతుంది? వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఎలా ఉండబోతుంది? ఆరుహి అతని ప్రపోజల్కి ఒప్పుకుంటుందా? రణధీర్ ఏం చేయబోతున్నాడు? సిద్ధు మ్యూజికల్ కాన్సర్ట్లో ఏం జరగబోతుంది? రణధీర్ సిద్ధు ఎదురుపడనున్నారా? ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.